హాయ్ గాయస్, కాకరకాయ టమాటా కర్రీ ఎలా వండాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర, పసుపు, అల్లం, కారం, ఉప్పు. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో ఉప్పు వేసుకోండి. ఒక పిరికాడు ఉప్పు వేసుకున్న తర్వాత కాకరకాయ తీసుకొని ఇట్లా కట్ చేసుకొని నేను చూపిస్తున్న సైజులో కాకరకాయలు అన్నీ కట్ చేసుకోండి. కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం బియ్యం కడుగుతాం కదా, కాకరకాయలను అలానే కడగండి. కడిగిన తర్వాత టమాటాలు కూడా తీసుకోండి. టమాటాలు తీసుకొని అవి కూడా మంచిగా కడుక్కున్న తర్వాత నేను చూపిస్తున్న సైజు టమాటాలు కట్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, మీడియం సైజ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేసుకోండి. నేను హీట్ అయిందేమో అనుకొని జీలకర్ర వేసేసుకున్నాను ఫస్టే, కానీ హీట్ కాలేదు. జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం అవి పచ్చిమిర్చి గోలిన తర్వాత అప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఫస్టే ఉల్లిగడ్డ వేసుకుంటే పచ్చిమిర్చి వేగదు, అంత పచ్చిగా ఉంటుంది మిర్చి. అందుకే ఫస్ట్ మిర్చి వేసుకున్న తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5, 6, 7 తీసుకున్నాను. తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డ 2 తీసుకున్నాను. అవి 2 మిర్చి, ఉల్లిగడ్డ మంచిగా గోలనివ్వండి. కొంతసేపు ఉంచండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనియాలి. చూడండి, కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం కూడా పచ్చి వాసన పోయేదాకా కలబెట్టుకోండి. పచ్చి వాసన పోతేనే అల్లం ఉండకుండా టేస్టీగా బాగుంటుంది. ఆ పచ్చి వాసన పోకముందుకే పసుపు వేసి తర్వాత కాకరకాయలు వేస్తే మంచిగా ఉండదు. నేను చూపిస్తున్నట్టు వండేళ్ళనుకో మీరు, అసలు కాకరకాయ టమాటో కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు కదా. నార్మల్గా నేను చూపిస్తున్నట్టు వండితే మాత్రం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంతో తింటారు. ఇట్లా వండితే మాత్రం అస్సలు చేదు ఉండదు. చూడండి, అల్లం పచ్చి వాసన పోయి మంచిగా గోలిందా. అల్లం గోలిన తర్వాత అప్పుడు పసుపు వేసుకోవాలి. చూడండి, పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అవి మిర్చికి ఉల్లిగడ్డకు పట్టినాక కలపండి. కలిపిన తర్వాత అప్పుడు వాటర్ వంపుకొని లేకుంటే వాటర్ లేకుండా అయినా, లేకపోతే కాకరకాయల నుంచి వాటర్ తీసేసి అప్పుడు కాకరకాయలని కొన్నిగా వేసుకోండి. అంటే నేను కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను, కేజీ టమాటాలు తీసుకున్నాను. అట్లా తీసుకోవాలి మీరు. ఇప్పుడు అంటే టమాటాలు కేజీ, 1/2 కేజీ కాకరకాయ తీసుకున్నాను కదా. ఒకవేళ మీరు 1/2 కేజీ టమాటాలు తీసుకుంటే 1/2 కిలో కాకరకాయలు తీసుకోవాలి. అంటే అట్లా హాఫ్ తీసుకుంటే చేదు ఉండదు. అంటే సగంకి సగం తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే చేదు ఉండదు కూర. ఎక్కువ టమాటాలు వేసి కాకరకాయలు తక్కువ వేయాలి. తక్కువ వేస్తే చేదు అనేది ఉండదు. మళ్ళీ ఇంకొకటి,
ఎమ్మటే కాకరకాయలు వేసిన ఎమ్మటే కలబెట్టినాక మూత పెట్టొద్దు. కొంతసేపు అట్లా ఉంచాలి. మంచి కలిసేలాగా కలుపుకోండి. కొంతసేపు ఉంచిన తర్వాత మూత పెట్టాలి. ఎమ్మటే మూత పెట్టారనుకోండి అప్పుడు కూడా చేదు ఉంటుంది. మూత ఎమ్మటి పెట్టకుండా కొంతసేపు గోలనిచ్చి తర్వాత అప్పుడు మూత పెట్టండి. మంచిగా గోలనియండి. కొంచెం అంటే కాకరకాయలు వేసినాక ఒక 5-10 మినిట్స్కి అప్పుడు కొంచెం నార్మల్గా కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఉడుకుతాయి కాకరకాయలు అనేది. చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఫస్ట్ కాకరకాయలు కోసినప్పుడు వేసుకున్నాము ఉప్పు, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాం. మళ్ళీ ఉప్పు కారం లాస్ట్లో వేస్తాం కదా అప్పుడు కూడా వేస్తాను. చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి ఆ ఉప్పు వేసుకున్నాక ఒక 5 మినిట్స్కి తర్వాత కాకరకాయలు పెట్టాలి. అదే మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత చూడండి అప్పుడు కలర్ ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో చూసారా. అప్పుడేమో అది గ్రీన్గా ఉండే, ఇప్పుడు చూడండి కొంచెం మగ్గిపోయి మంచిగా ఉన్నాయా. మళ్ళీ అట్లనే మగ్గిస్తూ ఉండాలి. కొంచెంసేపు కలిపెడుతూ మూత పెడుతూ ఉంచాలి. మంచిగా ఉడికిపోయినాయి అన్నప్పుడు చూడండి మంచిగా ఉడికిన తర్వాత ఎట్లా మంచిగా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎట్లా వచ్చినాయి అట్లా వచ్చిన తర్వాత మధ్యలో కొత్తిమీర వేసుకోవాలి. లేదంటే మీ ఇష్టం, లాస్ట్లోనైనా వేసుకోండి కొత్తిమీర. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లాస్ట్లో టమాటాలు వేసినాక కూర ఉడికినాకైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఇప్పుడు వేసాను ఎందుకంటే నూనెలో మంచిగా గోలి టమాటాలు కూడా వేస్తాం కాబట్టి మంచిగా ఉంటుంది అనేసి నేను ఇప్పుడు వేసిన. కొత్తిమీర వేసిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 1/2 కిలో కాకరకాయ తీసుకుంటే 1/2 కేజీ టమాటాలు తీసుకోవాలి. కేజీ టమాటాలు తీసుకుంటే 1/2 కేజీ కాకరకాయ తీసుకోవాలి. నేను ఎలా తీసుకున్నానంటే 1/2 కేజీ కాకరకాయ 1 కేజీ టమాటో తీసుకున్నాను. మంచిగా కలపండి. టమాటాలు వేసుకున్న తర్వాత మంచిగా కలిసేలాగా కలపండి. చూసేలా టమాటాలు ఎక్కువ కనిపిస్తాయి, ఇట్లా వండితే కాకరకాయలు తక్కువ కనిపిస్తాయి, చేదు కూడా తక్కువ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చూపిస్తున్నట్టు ట్రై చేస్తే మాత్రం మంచిగా అందరూ కాకరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారు. నాకైతే ఫస్ట్లో కాకరకాయ నచ్చకపోతుండే. మా ఇంటికాడ ఒక ఆమె ఇట్లా కాకరకాయ కూర వేసిస్తే ఇదేంటి కాకరకాయ కూరనా టమాటా కూరను అని అర్థం కాలే. ఏందమ్మా ఇది కాకరకాయ టమాటా అంటే కాకరకాయ టమాటా కలిసి వండిన ఇట్లా ఎక్కువ వేస్తే చేదు ఉండదు అనేసి చెప్తే సరే అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. ఆమె చెప్పింది నేను పాటించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కలపెడుతూ ఉండాలి. చూడండి టమాటాలు వేసినాక నీళ్ళు వస్తాయి చూడండి, అదిగో నీళ్ళు ఉన్నాయా, ఆ నీరు మొత్తం ఇంకిపోవాలి. కలబెడుతూ ఉండాలి. మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఒక 5-10 మినిట్స్కి తీస్తూ కలబెడుతూ ఉండాలి. లేకపోతే అదే గిన్నెకు మాడిపోతుంది. మళ్ళీ కలబెట్టి మళ్ళీ మూత పెట్టుకున్నాను. చూడండి కూర దగ్గర ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి కూర అంతా దగ్గరికి రావాలి. అప్పుడు ఉడికినట్టు. కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే మనం అప్పుడు వేసుకున్నాం కదా ఉప్పు, మళ్ళీ ఇప్పుడు చూసుకొని వేసుకుంటున్నా నేను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి, సరిపడా కారం వేసుకోండి. ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకే నేను కారం కొంచెం ఎక్కువ వేసిన. మంచిగా కలిపి మంచిగా కింద నుంచి మంచిగా కలపండి. కలుపుతూనే ఉండాలి. చూసిరా నీళ్ళన్నీ పోయినాయా, మంచిగా గ్రేవీగా బాగుంది. ఆయిల్ కూడా పైకి తేలింది. అప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు ఆయిల్ తేలలేదు పైకి. చూసిరా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, ఆయిల్ పైకి తేలింది. రెడీ అయిపోయినట్టే కాకరకాయ టమాటో కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కూర వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా కూర ఉడికిపోయిందా, ఇప్పుడైనా వేసుకోవచ్చు కొత్తిమీర, లేకుంటే అప్పుడు టమాటాలు వేసే ముందైనా కొత్తిమీర వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎప్పుడైనా వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది కాకరకాయ టమాటా కూర. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.